హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కుర్తీ కటింగ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు వీడియో చేయించుకుందాం. ఎలా కుట్టాలో ఈజీగా చూద్దాం. ముందుగా నేను ఇలా గమ్ పెట్టేసి అంటించుకున్నాను అండి. క్రేప్ క్లాత్ వచ్చింది నాకు లైనింగు, అందుకని ముందుగా గమ్ పెట్టుకుని అంటించుకుందాం. ఇప్పుడు లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇలా స్టార్ నెక్ తీసుకున్నాను నేనైతే. ఇలా స్టార్ నెక్కి ముందుగా జాయింట్కి ఇలా సేమ్ నేను ఎలా అయితే ఉందో అలాగా కుట్టు వేసుకుంటున్నాను. స్టార్ నెక్కి ఆ కార్నర్లో అక్కడ గీత గీసాను కదండి నేను, అక్కడ కరెక్ట్గా సూది కింద దించుకొని పాదం పైకి ఎత్తుకొని కుట్టుకోవాలి. ఈ కార్నర్ కుట్టుకున్నప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు సూది కింద దించుకొని పాదం ఇలా కార్నర్లో సూది కింద దించుకొని కుట్టుకుంటే మెడ అనేది ఫ్రీగా వెనక్కి తిరుగుతుంది. ఇలా మిడిల్లో కూడా సూది దించుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. చూసారు కదా కార్నర్లో ఎలా వి షేప్లో ఎలా వచ్చిందో, అలాగే మళ్ళీ మిడిల్లో సూది దించుకొని పాదం ఎత్తుకొని ఇక్కడ కరువుగా వేసుకోవాలండి. స్టార్ నెక్ కదా, కరువుగా వేసుకోవాలి. అలా మెడ జాయింటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు అలాగే సైడ్ జాయింట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా చంక దగ్గర నుంచి కింద వరకు లూజ్ కుట్టు పెట్టుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇలా చివరికంట కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకుంటే త్వరగా అయిపోతుంది. అలాగే రెండో వైపు కూడా కింద నుంచి ఇప్పుడు మళ్ళీ చివరికి ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు చంక దగ్గర నుంచి మళ్ళీ ఇలా క్రాస్గా తీసుకొని వేసుకోవాలి. షోల్డర్ మీద కూడా కుట్టు వేసేసుకుందాం చివరికి. అంతేనండి, లైనింగ్ జాయింటింగ్ అయిపోయింది. ముందుగా గమ్ పెట్టి అంటించుకున్న వలన ఎంత ఈజీగా జాయింట్ చేసుకుందాం చూసారా. సేమ్ అలాగే సెకండ్ పార్ట్కి కూడా లైనింగ్ జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి అయితే నేను రౌండ్ నెక్ పెట్టుకున్నానండి. ఇలా చుట్టూరు మొత్తం మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాం. ఇలా జారిపోయే క్లాత్లు ఎప్పుడు కూడా ఇలా గమ్ వేసుకుని అంటించుకుంటే ఫ్రీగా కుట్టేసుకోవచ్చు. అలాగే సెకండ్ పార్ట్కి కూడా మళ్ళీ కింద నుంచి జాయిన్ చేసుకుందాం. చూసారు కదా ముడతలు లేకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను మెడకి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్యాంట్లో మిగిలిన క్లాత్ని పైపింగ్గా యూస్ చేస్తున్నాను నేను. ఇలా క్రాస్గా పైపింగ్ అనేది ఎప్పుడు కూడా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. అలా ఒక 4 ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ 4 ముక్కలు కూడా జాయిన్ చేసుకుందాం పైపింగ్ కోసం. ఇలా 4 ముక్కలు జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసుకుందాం. అక్కడ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పైపింగ్ కోసం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సన్నంగా మడుచుకొని ఒక కుట్టు వేసుకుందాం. ఎక్కువగా
ఖర్చు పెట్టుకోవద్దండి, సన్నంగా వేసుకోండి. మళ్ళీ పైపింగ్ వేసుకోవడానికి కుదరదు. ఇలా సన్నంగా కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ముందు బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టార్టింగ్లో మనం జాయింట్ కోసం ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనే పైపింగ్ కుట్టు అనేది వేసుకుంటే ఫస్ట్ వేసుకున్న కుట్టు కనిపించకుండా ఉంటుంది బయటికి. ఇలా రౌండ్ తిప్పుకుంటూ నెమ్మదిగా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు ఖర్చులు, లోపల ఖర్చులు సన్నంగా కట్ చేసుకుందాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మెడల్ అనేది కుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుందాం. డాట్స్ పెట్టుకోవడం వల్ల మెడ పీస్ అనేది వెనక్కి తిరగడానికి ఫ్రీగా తిరుగుతుంది. ఇలా అక్కడక్కడ సన్నగా డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా ఉండే పైపింగ్ తాడును తీసుకొని మధ్యలో పెట్టుకొని ఖర్చులు వెనక వైపు పెట్టుకొని ఇలా మడత పెట్టుకొని పాదం కింద పెట్టుకొని మడుచుకొని ఈ పైపింగ్ అనేది ఇలా స్టిఫ్గా పట్టుకొని వేసుకోండి. అప్పుడే పైపింగ్ బాగుంటుంది. ఇలా పాదం కింద పెట్టుకొని ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే పైపింగ్ స్టిఫ్గా లేకపోతే నీట్గా ఉండదు, లూజ్ వచ్చేసి బాగుండదు పైపింగ్. అందుకే కొంచెం కొంచెం పట్టుకొని ఇలా పైపింగ్ అందంగా వేసుకోండి. ఇలా ఖర్చు వెనక్కి పెట్టుకొని థ్రెడ్ మధ్యలో పెట్టుకొని ఇలా పైపింగ్ అనేది వేసుకోండి. ఇలా మెడ చుట్టూరు ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా తాడుని కట్ చేసుకుందాం. చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. అలా సన్నంగా పైపింగ్ వేసుకుంటే డ్రెస్కి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపలికి మడుచుకున్న క్లాత్ని మనం చేతి పని చేయక్కర్లేకుండా ఇప్పుడు కుట్టును వేసుకుందాం. చివరికంట కుట్టు వేసుకుంటే పైకి లేకుండా ఉంటుంది ఆ పీస్ అనేది. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. అలా స్టిఫ్గా ఉండాలండి పైపింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి ఎలా చేయాలో పైపింగ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్లో మనం జాయింటింగ్కి ఒక కుట్టు వేసుకున్నాగా ఆ కుట్టు పైనుంచే నెమ్మదిగా కుట్టుకుంటూ ఆ కార్నర్స్లో సూది కిందకి దించుకుంటూ వేసుకోండి. మెయిన్ ఈ డ్రెస్కి నెక్లే అందంగా తీసుకుంటే డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఈ కార్నర్లో దించుకొని నెమ్మదిగా కుట్టుకుంటూ ఆ నెక్ ఎలా అయితే తీసుకున్నామో అదే మాదిరిగా ఆ మెడ ముక్కని తీసుకుంటూ ఇలా క్రాస్గా వేసుకోవాలి. మళ్ళీ సూది ఆ కార్నర్లో దించుకొని మళ్ళీ క్రాస్గా కుట్టుకోండి. మళ్ళీ ఆ మూలన సూది కింద దించుకొని మళ్ళీ క్రాస్గా వేసుకోండి. మళ్ళీ ఈ మెడలు కుట్టుకునేటప్పుడు కంగారుగా కుట్టుకోవద్దండి. జాగ్రత్తగా స్లోగా కుట్టుకుంటే మనకి మెడలు నీట్గా వస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఖర్చు ఎక్కువ ఉంది కదా, ఖర్చుని కొంచెం కట్ చేసేసుకుందాం సన్నగా. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఖర్చు మళ్ళీ తెగిపోతాయి లేకపోతే. కట్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్లో చిన్న డాట్ పెట్టుకోండి.
3 వైపులా డాట్ పెట్టుకోండి. ఈ డాట్ పెట్టుకోవడం వల్ల మెడ రివర్స్ తిరిగినప్పుడు చాలా ఈజీగా తిరిగిపోతుంది మెడ. అక్కడక్కడ కూడా చిన్న చిన్న డాట్ పెట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని మధ్యలో ఇలా స్టిఫ్గా పట్టుకొని ఒక కుట్టు వేసుకుందాం. మీ చెయ్యి వీలుని బట్టి ఈ పైపింగ్ అనేది ఎటువైపు అయినా వేసుకోవచ్చండి. కొంతమంది ఇటు నుంచి వేస్తారు, కొంతమంది అటు నుంచి వేస్తారు. మీ చెయ్యి వాళ్ళని బట్టి పైపింగ్ వేసుకోండి. ఎటు నుంచి వేసుకున్నా పర్వాలేదు. ఇలా కొంచెం కొంచెం పట్టుకొని పైపింగ్ చేసుకోండి, నీట్గా వస్తుంది. థ్రెడ్ పక్క నుంచే కుట్టు పడేలా వేసుకోండి. నేనైతే సింగిల్ పాదం పెట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదం పెట్టుకొని కుట్టు వేసుకోండి. ఇలా కార్నర్స్ వచ్చేసరికి అక్కడ సూది దించుకొని దాని పక్క నుంచి మళ్ళీ కుట్టు వేసుకోండి. అంతేనండి, పైపింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు లోపల ఖర్చులు మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాం. చేతి పని చేసుకునే పని లేకుండా ఒక కుట్టు వేసుకుంటే చివరికి సరిపోతుంది. చేతి కుట్టు అయినా వేసుకోవచ్చు, కానీ చేతి కుట్లు తర్వాత ఊడిపోతాయండి. ఇలా స్టిచ్ వేసుకుంటేనే సరిపోతుంది. చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. నాకైతే క్లాత్ సరిపోలేదండి, జాయింట్ పడింది. ఇప్పుడు చంకలోకి ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్ ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ మడత తీసుకొని ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకుందాం. ఈ సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా 2 కుట్లు వేసుకోండి. మళ్ళీ అదే రెండో వైపు కూడా అలాగే ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ క్లాత్ పక్క తిప్పుకొని ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకుందాం. జాయింట్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా సమానంగా మడత పెట్టుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ లెవెల్కి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే రెండో హ్యాండ్కి నాకు హ్యాండ్ మధ్యలో జాయింట్ పడిందండి. క్లాత్ ఎక్కువ మిగలలేదు, అందుకని నేను ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. డ్రెస్సే కాబట్టి ఇలా జాయింట్ చేసుకున్నా పర్వాలేదు. బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి జాయింట్ చేసుకోకూడదు. ఇలా డ్రెస్కి లోపలికి పోతుంది కాబట్టి పర్వాలేదు, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కూడా ఇందాక వేసుకున్న విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను నేను. ఈ పైపింగ్ దీన్ని ఇండివిజువల్ పైపింగ్ అంటారు. ఇలా ఖర్చులు బయటకు పెట్టుకొని లైనింగ్ మీద చేసుకోవాలి. ఖర్చులు పైకి కనపడకుండా ఉంటాయి మనకి ఇలాగా వేసుకుంటే. ఇలా స్టిఫ్గా పట్టుకొని ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలా వేసుకోవాలి. ఇలా స్టిఫ్గా వేసుకుంటే పైపింగ్ అనేది లూజ్ రాకుండా స్టిఫ్గా వస్తుందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అడుగును పెట్టుకొని ఈ లైనింగ్ పైన వేసుకోవాలి. హ్యాండ్ అనేది జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందా పైపింగ్ చేసుకున్నాం కదా, ఆ పైపింగ్ పక్క నుంచే కుట్టు వేసుకునేలా ఇలా పైపింగ్ పక్క నుంచి చివరి వరకు ఒకే లెవెల్లో కుట్టు వేసుకోండి. ఇలా ఓపెన్ చేసి చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకుందాం.
లైట్గా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ పైపింగ్ పక్క నుంచే ఇంకొక కుట్టు వేసుకుందాం. చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఆ హ్యాండ్ చుట్టూరు జాయిన్ చేసుకుందాం. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు అదే మాదిరిగా రెండో హ్యాండ్ కూడా నేను అలాగే కుట్టు వేసాను. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఈ మెడవైపు కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఆ మెడ దగ్గర కొంచెం రఫ్ లాక్కోవాలి. కొంచెం రఫ్ లాక్కుంటే సరిపోతుంది. సేమ్ అలాగే రెండో షోల్డర్ కూడా జాయిన్ చేసుకుందాం. కొంచెం స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాక్కొని కుట్టుకోవాలి. ఎక్కువ ఖర్చులు పెట్టకూడదండి, 1/2 ఇంచ్ ఖర్చే పెట్టుకోండి. అలాగే సెకండ్ కుట్టు కూడా వేసేసుకుందాం. దానిపైనే ఇందాక కుట్టు వేసుకున్నాం కదా, దానిపైన ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఖర్చులు వెనక వైపు పెట్టుకొని ఇప్పుడు కూడా బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఖర్చులు అనేది వెనక వైపు పెట్టుకోవాలి. ఇలా మిడిల్లో పట్టుకొని హ్యాండ్కి ఆ షోల్డర్ పైన కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ వేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి అటువైపు సగం ఇటువైపు సగం వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింటింగ్ అనేది స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుందండి. అందుకని షోల్డర్ దగ్గర నుంచి సగం సగం కుట్టుకున్న తర్వాత ఇలా పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి. రెండో కుట్టు వేసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా సేమ్ షోల్డర్ మీద నుంచి ఆ డాట్ పెట్టుకున్నాం కదా మిడిల్లో, ఆ డాట్ దగ్గర నుంచి అటు సగం ఇటు సగం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రెండో స్టిచ్ వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా పెట్టుకొని ఆది డ్రెస్ తీసుకొని ఇలా హ్యాండ్స్ కొలుచుకోవాలి. ముందు హ్యాండ్స్ కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని సమానంగా పెట్టుకొని ఇప్పుడు రఫ్ లాక్కుందాం. ఇప్పుడు చంక ఎంత లూజ్ ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులు రెండు సమానంగా పెట్టుకోండి. హ్యాండ్స్ ఖర్చులు రెండు కూడా సమానంగా పెట్టుకొని అక్కడ కుట్టు వేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ వర్క్ వేసుకొని ఆపుకొని ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని బాడీ కొలుచుకుందాం. రెండు చంకలు పట్టుకొని ఇలా ఆది డ్రెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. కుట్లు ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ చిన్నగా కొలుచుకొని అటువైపు ఇటువైపు మార్క్ చేసుకోండి. కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ అలా పొట్ట దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా వేసుకుంటే డ్రెస్కి షేప్ అనేది బాగుంటుంది. పొట్ట దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కట్స్కి వచ్చేసరికి లైట్గా పక్కకు తేల్చుకోండి సరిపోతుంది. అప్పుడు క్రాస్ అనేది వచ్చేస్తుంది.
స్టార్టింగ్లో మనం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి సూది పాదం దించుకుంటే సరిపోతుంది. పాదం దించుకొని కొద్దిగా రఫ్ లాగేసుకుందాం. రఫ్ లాగేసుకొని ఇలా పక్కకు తీసేసుకొని అలా కరెక్ట్గా దానికి ఎదురుగా వేసుకోవాలి. అలాగే సెకండ్ పార్ట్ కూడా జాయిన్ చేసుకుందాం. ముందుగా హ్యాండ్స్ లూజ్ కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం కింద పెట్టుకొని ఒక రఫ్ లాక్కుందాం. ఇప్పుడు చంక ఎంత ఉందో చూసుకుందాం. ఆది డ్రెస్ తీసుకొని ఖర్చులు కింద పైన కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని హ్యాండ్ వరకు ఒక కుట్టు వేసుకోండి. ఖర్చుల దగ్గర వరకు వేసుకొని ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని ఇందా వేసుకున్న కుట్టుకి ఇప్పుడు మనం వేసుకోబోతున్న కుట్టుకి కొలుచుకోండి ఒకసారి. ఇలా కొలుచుకొని ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ కొంచెం కిందకి అలాగే మార్కింగ్ చేసుకోండి. అటువైపున కుట్టు ఇటువైపున కుట్టు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా పొట్ట దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం క్రాస్ తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుందండి డ్రెస్కి. ఇప్పుడు ఆ కట్స్ దగ్గరికి వచ్చేసరికి పక్కకు తీసుకోండి. కొంచెం పక్కకు తీసుకొని ఆ కట్స్ దగ్గర కొంచెం రఫ్ లాక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే ఆ ఎక్స్ట్రా పీస్ని లైట్గా కట్ చేసుకుందాం. ఖర్చులు సమానంగా వచ్చేలా లైట్గా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రెండో వైపు కూడా ఇలాగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు అటొక 2 కుట్లు ఇటొక 2 కుట్లు వేసుకుందాం. ఆ కుట్టు పక్కనే కొద్దిగా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇలా కుట్టు వేసుకుందాం. కరెక్ట్గా ఇందా రఫ్ లాక్కున్నాం కదా, ఆ రఫ్ దగ్గరికి ఆఫ్ చేసుకొని మళ్ళీ రఫ్ లాక్కొని పక్క తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి. దాని పక్క నుంచే ఇంకొక కుట్టు వేసుకుంటే ఖర్చులకి సరిపోతుంది. మళ్ళీ ఆ కట్స్ దగ్గర రఫ్ లాక్కున్నాం కదా, అక్కడ ఆఫ్ చేసుకొని పక్కా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 3 కుట్లు వేసుకున్నాను అటు ఇటు కూడా. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కట్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. కట్స్ కుట్టుకోవడానికి కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ముందు ఇలా సన్నంగా మడత పెట్టుకొని ఇలా సన్నంగా అందంగా మడత పెట్టుకొని స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ లాక్కొని ఇలా నీట్గా అందంగా మడత పెట్టుకోండి. కట్స్ అనేది పైనుంచి కింద వరకు ఒకే లెవెల్లో రావాలి ఈ మడత అనేది. అప్పుడే కట్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇలా కట్స్ దగ్గర పైన రఫ్ లాక్కున్నాం కదండి ఇందాక, ఆ చివరికి వచ్చేసరికి ఇలా మడత పెట్టుకుని నేను వీడియో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకొని వేసుకోండి. ఇలా మడత పెట్టుకొని మనం ఇందాక రఫ్ లాక్కున్నాం కదా, ఆ రఫ్ దగ్గరికి సూదిని దించుకోవాలి.
సూదిని కింద దించుకొని పాదం పైకి ఎత్తుకొని ఇప్పుడు అడ్డంగా తిప్పుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. ఆ ఎదురుది కూడా అలాగే మడత పెట్టుకోండి, ఒకే లెవెల్లో మడత పెట్టుకొని అక్కడ కొంచెం మిడిల్లో కొద్దిగా రఫ్ లాక్కోండి. రఫ్ లాక్కుంటే మనకు ఫ్యూచర్లో కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటాయి. కొంచెం రఫ్ లాక్కుంటే తర్వాత కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ కట్స్ అనేది అలాగే ఉంటుంది, డ్రెస్ చిరిగిపోయినా కానీ కుట్లు అనేది అలాగే ఉంటాయి. ఇప్పుడు అలాగే రెండో వైపు కూడా సేమ్ అది ఎంతైతే మడుచుకున్నామో సేమ్ అంతే మడుచుకొని ఒక కుట్టు వేసుకుందాం. ఇలా నీట్గా ఒకేలా మడుచుకోవాలి రెండు కట్స్ కూడాను. ఇలా చివరి వరకు కుట్టేసుకుందాం. ఎక్కువ మడుచుకొని కుట్టుకోకూడదు, ఇది కుట్టుకుంటే లెంత్ అనేది తగ్గిపోతుంది. అందుకే మనం ఖర్చులకి ఎంత అయితే వేసుకున్నామో అంతే మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కింద వరకు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ మనం ఇందాక స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆ స్టార్టింగ్ నుంచి ఈ చివరికి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కట్స్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటే డ్రెస్కి సైడు కట్స్ అనేది అందంగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చివరికి ఒక కుట్టు వేసుకుందాం. ఈ రెండో కుట్టు అనేది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేస్తున్నాను. ఈ కట్స్ దగ్గరికి వచ్చేసరికి వీ షేప్లో ఇలా సూదిని దించుకొని కిందకి మళ్ళీ పాదం పైకి పెట్టుకొని మళ్ళీ ఇలా సైడ్కి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎడ్జ్ పైన కుట్టు వేసుకోండి. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా కట్స్ని కుట్టుకుందాం. రెండో వైపు కూడా సేమ్ దానికి ఖర్చు అయితే ఎంతైతే పెట్టుకున్నామో అంత ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టు వేసుకుందాం. ఒకేలా మడుచుకోండి, అది ఇది కూడాను ఖర్చులు ఎక్కువ పెట్టుకోకూడదు. ఇప్పుడు కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇందాక ఎలా వేసుకున్నామో అలా వేసుకొని సూది కింద దించుకొని ఇలా ఎదురువైపు కూడా మడుచుకొని అక్కడ మిడిల్లో కొంచెం రఫ్ లాక్కోండి సరిపోతుంది. రఫ్ లాక్కొని ముందుకు పెట్టుకొని కొంచెం సూదిని కింద దించుకొని పాదం పైకి ఎత్తుకొని ఇప్పుడు సేమ్ మడుచుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి. సేమ్ అదే మాదిరిగా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ రెండో స్టిచ్ కూడా సైడ్ నుంచి ఎడ్జ్ మీద కుట్టు వేసుకోవాలి. ఇందా చూపించిన విధంగా వీ షేప్లో ఇక్కడ సూది దించుకొని రెండో కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నాకు పైపింగ్ వచ్చింది కదండి, బ్యాక్ పార్ట్కి పైపింగ్ ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని పొడవు ఎంత అయితే ఉందో చూసుకొని రెండు సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకొని అది ఆ ఎక్స్ట్రా క్లాత్ని మడుచుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఒకసారి చెక్ చేసుకోండి, సమానంగా వచ్చినాయో లేవో చూసుకొని. ఆ పైపింగ్ ఇచ్చాడు కాబట్టి నాకు బ్యాక్ పార్ట్ ఒకటి కుట్టుకుంటే సరిపోతుంది. మామూలుగా మీరు కుట్టుకునే వాళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసుకొని సమానంగా కుట్టుకుంటే సరిపోతుంది.
ఇలా సమానంగా మార్క్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. లోపల లైనింగ్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్గానే ఉండాలండి, కలిపి ఎప్పుడు కుట్టకూడదు. ఇప్పుడు అలాగే ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకున్నాను చివరికి. చూసారు కదా ఎలా సమానంగా వచ్చిందో. ఇలా ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. కట్స్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రెండో వైపు కూడా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. చూసారు కదా నాకు సమానంగా వచ్చేసింది. అంతేనండి. డ్రెస్ చూసారా ఎంత ఈజీగా అరగంటలో డ్రెస్ కుట్టేసుకున్నాం కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ని టచ్ చేసి పెట్టుకున్నారంటే ముందుగా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్